Hello everyone, how are you? Today is very important topic, self love. మీలో చాలా సోల్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ నన్ను సెల్ఫ్ లవ్ గురించి చెప్పండి మ్యామ్, స్పిరిచువల్ గ్రోత్ గురించి చెప్పండి అని చెప్పారు. సో ఈరోజు మనం సెల్ఫ్ లవ్ గురించి మాట్లాడతాం. ఓకే, అండ్ స్పిరిచువాలిటీ గురించి కూడా ఇక్కడ కొంచెం చెప్తాను. నేను స్పిరిచువాలిటీ గురించి చెప్పాలంటే ఎంత ఒక వీడియోలో చెప్పలేము. దిస్ ఈస్ ద ఇన్ఫినిటీ అన్లిమిటెడ్ అండ్ స్పిరిచువాలిటీ ఇస్ ద చాలా పెద్దది. అది నేను చెప్తాను వచ్చే వీడియోస్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్, సెల్ఫ్ లవ్ ఈజ్ వై ఇంపార్టెంట్ ఫర్ అస్, స్పెషల్లీ ట్విన్ ఫ్లేమ్స్ అని అంటే సెల్ఫ్ లవ్ ప్రతి ఒక్కరికి ఇంపార్టెంటే, కానీ స్పెషల్గా మన ట్విన్ ఫ్లేమ్ జర్నీ ఉన్న వాళ్ళు అందరు కూడా సెల్ఫ్ లవ్ పైన కాన్సన్ట్రేషన్ చేయండి. సెల్ఫ్ లవ్ ఈజ్ నథింగ్ బట్ ఓన్లీ శరీరంని బాగా చూసుకోవడమే కాదు, ఈ శరీరమే కాదు, మన సోల్ని, మన మైండ్ని కూడా బాగా చూసుకోవడం. ఫస్ట్ ఆఫ్ ఆల్, మన ఇంట్లో ఒకవేళ చెత్త ఉంటే మనం క్లీన్ చేస్తామా? ఎవ్రీవన్ కదా, దట్స్ వెరీ ఇంపార్టెంట్ కదా. అలాగే మన మైండ్లో, మన సోల్లో, మన బాడీలో, మన ఔరాలో ఈ చెత్తని తీసేయాలి. చెత్త ఏంటిది? నెగటివ్ థాట్స్. చెత్త ఏంటిది? ఓవర్ థాట్స్. చెత్త ఏంటిది? మైండ్ కోసం ఇదే కదా. వేరే వాళ్ళ ఎనర్జీతో ఆపరేట్ చేయడం. ఎనర్జీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కి మీ ఎనర్జీలో మీరు ఉండడం చాలా ఇంపార్టెంట్. అందుకే నేను ఔరా క్లీనింగ్, కార్డ్ కటింగ్ చెప్తూ ఉంటాను మీకు ఎప్పటికీ. సెల్ఫ్ లవ్లో ఇదంతా వచ్చేసింది. సెల్ఫ్ లవ్ అంటే మెడిటేషన్ చేయడం కూడా, ఇన్నర్ వర్క్ చేయడం కూడా. ఎందుకంటే మన సోల్ గ్రోత్ అవుతుంది. మన సోల్కి ఏం కావాలి? దానికి కూడా ఫుడ్ కావాలా? తినడానికి ఏదో ఒకటి. సోల్కి, మన బాడీకి ఎలా అయితే గ్రోత్ కోసం, బాడీ బిల్డ్ కోసం, ఎనర్జెటిక్గా ఉండడానికి బాడీకి ఫుడ్, వాటర్ కావాలో, అలాగే మన సోల్కి యూనివర్స్ది కాస్మిక్ ఎనర్జీ కావాలి. అండ్ దట్ కాస్మిక్ ఎనర్జీ రిసీవింగ్ ఫ్రమ్ ద యూనివర్స్ వెన్ ఎవర్ వీఆర్ డూయింగ్ ద మెడిటేషన్స్. మన మైండ్కి రిలాక్సేషన్ కావాలి. ఓవర్ థాట్స్ నుంచి బయటికి వెళ్ళాలి. నెగటివ్ థాట్స్ నుంచి బయటికి వెళ్ళాలి అంటే కూడా మన లైఫ్లో ఏం కావాలి? మనం మెడిటేషన్ చేయాలి. ఖచ్చితంగా మెడిటేషన్, అది కూడా కరెక్ట్ పద్ధతిలో చేయాలి. అండ్ స్పెషల్గా ట్విన్ ఫ్లేమ్స్కి మెడిటేషన్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఎందుకు అంటే రీయూనియన్ కావాలి మనకు. పాస్ట్ లైఫ్ నుంచి ఈ లైఫ్ దాకా చేసిన అన్ని కర్మాస్ని రిలీజ్ చేసుకోవాలి. బ్యాడ్ కర్మాస్ని రిలీజ్ చేసుకోవాలి. ఓకే, మెడిటేషన్ ద్వారానే అది పాసిబుల్ అవుతుంది. సోల్ కాంట్రాక్ట్స్, కర్మ బంధన్ ఎవరెవరితో మనం క్రియేట్ చేసామో, లేకపోతే ఇతరులు మనతో చేశారో అవన్నీ రిలీజ్ చేసుకోవాలి. డిఎన్ఏ రిపేరింగ్ చేసుకోవాలి మనం. ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ సిస్టర్ హీలింగ్ చేయాలి. ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు తెలుసా? ఇది కూడా మన సెల్ఫ్ లవ్వే. నథింగ్ బట్ దిస్ ఈస్ ఆల్సో సెల్ఫ్ లవ్. అండ్ అవర్ క్రియేటివిటీ. వాట్ ఈజ్ అవర్ క్రియేటివిటీ? నాలో ఏం టాలెంట్ ఉంది, నాలో ఏంటి, నేను ఏదో ఒకటి చెయ్యాలి, సాధించాలి అన్న ఉంటుంది తపన. ఆ తపనని పూర్తిగా చెయ్యాలి. మీరు యాక్షన్ తీసుకోవాలి. వితౌట్ యాక్షన్, నేను యాక్షన్ తీసుకోకుండా అంతా మెడిటేషన్తోనే జరుగుతుంది అంటే అలా కాదు. మీరు మీ క్రియేటివిటీ దేంట్లో ఉంది మీరు చూసుకోవాలి. వాట్ ఈజ్ యువర్ అంబిషన్? వాట్ ఈజ్ యువర్ హ్యాబిట్స్? వాట్స్ దాట్? ఓకే, మీ హాబీస్ ఏంటి? ఇది మీరు చూసుకోవాలి. నా హాబీ ఏంటి? కొందరికి ఫుట్బాల్ ఆడడం ఇష్టమేమో, కొందరికి క్రికెట్ ఆడడం ఇష్టమేమో, కొందరికి సింగింగ్ చేయడం ఇష్టమేమో, కొందరికి పెయింటింగ్ చేయడం ఇష్టమేమో, కొందరికి ఇంకేదైనా కావచ్చు, కొందరికి డ్యాన్స్ కావచ్చు, కొందరికి చదవడం కావచ్చు, బుక్స్ చదవడం కావచ్చు, ఇలాంటి హాబీస్ కావచ్చు. అందరికి వేరు వేరు హాబీస్ ఉంటాయి. లేదా
అన్నీ ఒకేసారి ఒకే పర్సన్లో మల్టీ టాలెంటెడ్ కదా మనం. ఎంతైనా మనలో చాలా మల్టీ టాలెంటెడ్ క్రియేటివిటీ ఉంటుంది. నేను సింగింగ్ కూడా చేయాలి, నేను డాన్సింగ్ కూడా చేయాలి, ఆ, నేను ఇలా కూడా చేయాలి, నేను అలా కూడా చేయాలి, నేను సింగర్ కూడా అవ్వాలి, లేకపోతే నేను పెయింటర్ కూడా అవ్వాలి. ఇట్లాంటి చాలా చాలా ఒకే పర్సన్లో చాలా క్వాలిటీస్ కూడా మన ట్విన్ ఫ్లేమ్లో చూడడానికి దొరుకుతుంది. అండ్ ఆ క్రియేటివిటీ పైన ఖచ్చితంగా వర్క్ చేయాలి. అండ్ దాన్ని ఫస్ట్ అయితే అంబిషన్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిఎఫ్ అయినా డిఎం అయినా బోత్ ఆఫ్ యూ క్రియేటివిటీ ఇంక్రీజ్ చేసుకోవాలి, దానిపైన వర్క్ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. అండ్ దాన్ని తర్వాత స్లోలీ దాన్ని ప్రొఫెషనల్గా కూడా తీసుకోవాలి. చాలా విని ఉంటారు తులసిదాస్. ఓకే, తులసిదాస్ గారు ఏం చేసేవాళ్ళు, రామ్ దాస్, తులసిదాస్, ఇంకా తెలాలి రామ్, వీళ్ళందరూ కూడా కవి వీళ్ళందరూ కూడా భక్తులు కూడా. వీళ్ళందరూ ఏం చేశారు, రాశారు. దాన్నే ప్రొఫెషనల్ గా కూడా తీసుకున్నారు. తర్వాత తెలాలి రామ్ గారు దాన్నే ప్రొఫెషనల్ గా తర్వాత తీసుకున్నారు. ఒక తల్లి వాళ్ళ మీరు ఈ తెలాలి రామ్ గురించి మీకు తెలిసి ఉంటుంది అనుకుంటున్నా. తెల్లారి రామ్ది మీరు తెలిసి ఉంటే వాళ్ళ తల్లి ఏమంటది, తెల్లాలి రామ్ వాళ్ళ మమ్మీ, నా కొడుకుకి ఈ కవితలే వచ్చు, అతనికి మంచి మంచి కవితలు రాస్తాడు, అమ్మవారితోని గాడ్తోని ప్రేయర్ చేస్తుంది వాళ్ళ మమ్మీ. ఇదే క్రియేటివిటీ అతనికి ప్రొఫెషనల్గా కూడా ఏదన్నా ధనం సంపాదించడానికి హెల్ప్ చేయండి గాడ్ అని ప్రేయర్ చేస్తుంది. తల్లి చెప్తుంది తెల్లాలి రామ్కి, నువ్వు వెళ్ళు, ఇక్కడ కాదు, నీకు ఇక్కడ దొరకదు, ఇక్కడ ఇంట్లోనే కూర్చుంటే అవ్వదు, నువ్వు వెళ్ళి సాధించు, నీ కవితలని నువ్వు దేశమంతా ప్రపంచమంతా చాటింపు, నీకు ఏదో ఒకటి దొరుకుతుంది, మస్తు ధనం సంపాదించు. ఆ టైంలో ఫోన్ లేదు, ఆ టైంలో ఏం లేదు, అయినా కూడా బాబు సాధించాలి, బాబు బాగుపడాలని అన్కండిషనల్గా తల్లి కొడుకుని పంపించింది. దిస్ ఈస్ ద ట్రూత్. ఒక తల్లి అన్నప్పుడు అలానే ఉండాలి. ఒక అన్కండిషనల్ లవ్ అంటే అలానే ఉంటుంది. అలాగే మీరు కూడా మీ డిఎంనే అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారు అయితే అతని లెర్నింగ్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి అతనికి మీరు నేర్పిస్తున్నారు. అతను కూడా ఇండైరెక్ట్గా అవేకన్ అయినా కాకుండా కూడా మీకు ఇండైరెక్ట్గా అవేకన్ చేశాడు కదా. మీరు మీ క్రియేటివిటీ పైన వర్క్ చేయండి. అలాగే అతను కూడా, మీ డిఎం కూడా అతని క్రియేటివిటీ పైన వర్క్ చేయాలి, అతని సెల్ఫ్ లవ్ చేయాలి, అతని ఇన్నర్ వర్క్ చేయాలి. దీనిపైన కాన్సన్ట్రేషన్ చేయండి. రొమాంటిక్ లవ్ రిలేషన్షిప్ ఎప్పటికైనా దిస్ ఈజ్ నాట్ లిమిటెడ్ ఓన్లీ రొమాంటిక్ రిలేషన్షిప్ వరకే నాది జీవితం అని అనుకోకండి. దిస్ ఈజ్ నాట్ అ జస్ట్ రొమాంటిక్ రిలేషన్షిప్, దిస్ ఈజ్ ద powerful divine connection, this is the powerful divine love each other. మీరు ఎంత దూరం ఉన్నా ఒకే దగ్గర ఉన్నట్టుగా మీకు ఫీల్ అవుతుంది, మీరు ఒక్కటే అన్న ఫీలింగ్ మీకు ఉంటుంది. దిస్ ఈస్ ద డివైన్ లవ్, దిస్ ఈస్ ద డివైన్ లవ్. బ్లెస్డ్, యు ఆర్ ద బ్లెస్డ్. సో సెల్ఫ్ లవ్, ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్ అండ్ మీ పార్ట్నర్తో మీ రీయూనియన్ అవుతుందా అంటే ఖచ్చితంగా అవుతుంది. వెన్ ఎవర్ దే అండ్ యూ బోత్ ఆర్ ఈక్వల్ ఎనర్జీస్, ఈక్వల్ ఫ్రీక్వెన్సీలో వస్తారు. ఓకే, ఇద్దరు కూడా ఈక్వల్ ఫ్రీక్వెన్సీలో రావడం చాలా ఇంపార్టెంట్. ఓకే, సో సెల్ఫ్లో మీరు చేయండి. మీరు సెల్ఫ్లో చేసానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలి అంటే, మీరు హ్యాపీ డిపిస్ పెట్టుకోండి, హ్యాపీయెస్ట్ డిపిస్, హ్యాపీయెస్ట్ స్టేటస్ పెట్టుకోండి. హ్యాపీగా ఉండాలి ఆల్వేస్. తూడుస్తూ డిపిస్ ఎవరి అయినా కనిపిస్తాయి అనుకో, నేను ఇమీడియట్గా, చాలా మంది నా దగ్గర కౌన్సిలింగ్కి వస్తారు, వాళ్ళ ఇట్లా షో క్రాయింగ్ ఇట్లాంటి ఏదేదో డిపిస్ పెట్టుకుంటారు కదా. నేను అంటాను, ఏం డిపి ఇది, ఇలాంటి డిపి పెట్టుకోవద్దు. యూ చేంజ్ యువర్ డిపి, యూ షుడ్ బి చేంజ్ యువర్ డిపి, యూ షుడ్ బి చేంజ్ యువర్ దిస్ స్టేటస్. హ్యాపీయెస్ట్ స్టేటస్ పెట్టుకోండి, హ్యాపీగా ఉండండి, మంచి మంచి డిపిస్ పెట్టుకోండి. అలాగే మంచి మంచి క్రియేటివిటీ, మీలో ఏముందో ఆ క్రియేటివిటీ పైన వీడియోస్ చేయండి. సోషల్ మీడియా టెక్నిక్స్ని యూజ్ చేయండి. వాట్ ఇస్ ద రాంగ్ హియర్?
మీరు మీ వీడియోస్ని మీరు చూసుకోండి, హ్యాపీగా ఫీల్ అవ్వండి. దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. దిస్ ఈజ్ ఆల్సో లవ్ యువర్ సెల్ఫ్. మీ క్రియేటివిటీ పైన మీరు వర్క్ చేసుకోండి. సో యువర్ క్రియేటివిటీ, ఒకవేళ మీ క్రియేటివిటీ పెయింటింగ్ అయితే పెయింటింగ్ చేయండి అండ్ దాన్ని వీడియో అప్లోడ్ చేయండి. దాన్ని తర్వాత ఇప్పుడైతే స్టార్టింగ్లో ఏది కానీ స్టార్టింగ్లో నాకు వచ్చేస్తే చాలా డబ్బులు వచ్చేస్తాయి అని అనుకోకండి. స్లోలీ దాన్ని ఆ వర్క్ని మీరు ప్రొఫెషనల్గా తీసుకెళ్ళండి. మీరు సింగింగ్ మీకు ఇష్టమైతే సింగింగ్ చేయండి, సింగింగ్ నేర్చుకోండి ఫస్ట్ మంచిగా చేయడం, తర్వాత దాన్ని ప్రొఫెషనల్గా ఇంక్లూడ్ చేయండి. మీ దగ్గర నేర్చుకునే వాళ్ళు చాలామంది వస్తారేమో. సో ఈ క్రియేటివిటీ అండ్ యూ షుడ్ బి సెల్ఫ్ లవ్ ఆల్సో. సెల్ఫ్ ఇండిపెండెంట్, పూర్తిగా సెల్ఫ్ ఇండిపెండెంట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. ఫైనాన్షియల్గా కూడా మీరు సెల్ఫ్ ఇండిపెండెంట్ అవ్వండి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీ క్రియేటివిటీ దేంట్లో ఉంది, మీ ఇంట్రెస్ట్ దేంట్లో ఉంది, మీ స్పిరిచువాలిటీ మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంది, ఆ ఇంట్రెస్ట్ పైన వర్క్ చేయండి. అలా అని చెప్పి అలాగే మీ బాడీ కేర్, కరెక్ట్ టైంకి భోజనం చేయడం, హెల్త్ ఈజ్ వెల్త్. హెల్త్ బాగా చూసుకోవడం. ఎవరో వచ్చి నాకు హెల్త్ చూసుకుంటారు, సింపతి వద్దు మనకి. సింపతి కావాలే, నాకు నా డిఎఫ్ నుంచి నా డిఎం నుంచి అందుకే నేను అలాంటి స్టేటస్ పెడుతున్నాను, నాకు సింపతి కావాలే అందుకే నేను భోజనం సరిగా తింటలేను, ఇది కుదరదు. సింపతి కాదు మీకు కావాల్సింది లవ్, ట్రూ లవ్. ఓకే, మీరు హ్యాపీగా ఉండండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. హెల్త్ని బాగా చూసుకోండి, టైంకి తినండి, హెల్తీ ఫుడ్ తినండి, వాటర్ ఫుల్గా తాగండి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సెల్ఫ్ లవ్ కోసం. అలాగే సెల్ఫ్కి హక్ చేసుకోండి. మిర్రర్ ముందట నిల్చొని మిమ్మల్ని మీతో మీరు మాట్లాడండి. ఎంత అందంగా ఉన్నారో చూసుకోండి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, మిమ్మల్ని మీరు ఎప్పుడైనా హక్ చేసుకున్నారా? చేసుకోలేదు కదా, ఇక్కడి నుంచి చేసుకోండి. సెకండ్ థింగ్, గ్రాటిట్యూడ్. వాట్ ఎవర్ యూ హ్యావ్ ఇన్ యువర్ లైఫ్, మీ దగ్గర తినడానికి భోజనం ఉంది, వాటర్ తాగడానికి ఉంది, ఉండడానికి ఇల్లు ఉన్నది, కాలు చేతులు ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి, వాట్ ఎవర్ ఉన్న దాని గురించి ఆలోచించి థ్యాంక్స్ చెప్పండి. ఈ వీడియో మీ ముందు దాకా వచ్చిందైతే ఈ వీడియోకి కూడా థ్యాంక్ యూ చెప్పండి. ఈ వీడియో నా ద్వారా వచ్చిందైతే నాకు కూడా థ్యాంక్ యూ చెప్పండి. థ్యాంక్ యూ చెప్పడం నేర్చుకోండి మీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంతోమంది చూస్తారు, ఎనర్జీ ఎక్స్చేంజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నేను ఇందులో పాజిటివిటీ పంపిస్తున్నాను మీకు. పాజిటివ్ ఎనర్జీతో పాటు నేను ఇక్కడ వీడియో క్రియేట్ చేశాను మీ అందరి కోసం. నేనైనా నా వీడియోనే కాదు, ఏ వీడియోతోనైనా మీకు ఒకవేళ ఏదైనా నేర్చుకునేదానికి దొరికినా కూడా గ్రాటిట్యూడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఎనర్జీ ఎక్స్చేంజ్గా మీరు ఒక లైక్ కొట్టొచ్చు, థ్యాంక్ యూ అని కమెంట్లో యూనివర్స్కి, థ్యాంక్ యూనివర్స్, ఐ లవ్ యూనివర్స్, థ్యాంక్ యూ దిస్ వీడియో టు కమ్ టు మై. నేను ఒక లైఫ్ చేంజింగ్ వీడియోస్ చూడగలుగుతున్నాను. నాకు ఈ జర్నీ గురించి తెలుస్తుంది. ఒక వారియర్ లాగా నేను ముందుకు వెళ్ళగలుగుతున్నాను. నాకు నా పర్పస్ అర్థమవుతుంది. వాట్ ఎవర్ దాని గురించి మీరు గ్రాటిట్యూడ్ చాలామంది చేస్తున్నారు. ఐ నో ఐ థ్యాంక్ యూ టు యూ ఆల్సో. అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది, ఎవరికైతే అర్థం కావట్లేదో వాళ్ళకు కూడా చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే థ్యాంక్ యూ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీరు ఎక్కడైతే కూర్చున్నారో ఆ ప్లేస్కి థ్యాంక్ యూ చెప్పండి. ఈ ఫోన్ మీ దగ్గర ఉంది, ఆ ఫోన్కి థ్యాంక్ యూ చెప్పండి. ఈ హెడ్ ఫోన్స్ పెట్టుకొని మీరు నా వాయిస్ వినగలుగుతున్నారు, ఆ ఇయర్ ఫోన్స్కి థ్యాంక్ యూ చెప్పండి. యూనివర్స్కి థ్యాంక్ యూ చెప్పండి ఈ బ్యూటిఫుల్ లైఫ్ కోసం. అప్పుడు చూడండి లైఫ్ ఎంత డ్రాస్టిక్ చేంజ్ అవుతుందో. ఉన్న వస్తువులతో హ్యాపీగా ఉండడం నేర్చుకోండి. ఎవరైనా కార్మిక్ మీ లైఫ్లో ఉండుంటే, ఏదైనా బ్యాడ్ కర్మాస్ చేస్తుంటే అవి రిలీజ్ చేసుకోవడం నేర్చుకోండి. అది రిలీజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం బాధపడుతున్నాం, చాలా ఎఫెక్ట్ అవుతుంది కొందరికి, అవుతుంది కదా కార్మిక్ వల్ల. కొన్ని చాలా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అవి ఎందుకు కలుగుతున్నాయి? ఎందుకంటే ఇన్వర్క్ చేయట్లేదు కాబట్టి, పీస్ఫుల్గా లైఫ్ లేదు కాబట్టి, కార్మిక్ రిలీజింగ్ చేసుకోలేవట్లేదు కాబట్టి. ఓకే, ఇప్పుడు డిఎఫ్ లైఫ్లో ఏంటంటే డిఎఫ్ లైఫ్లో చాలా సోల్మేట్స్ వస్తుంటారు, కానీ డిఎం లైఫ్లో కార్మిక్సే వస్తుంటారు రిపీటెడ్ మోడ్లో. ఎందుకంటే వాళ్ళు ఇన్వర్క్ చేయరు కాబట్టి. ఇన్వర్క్ వాళ్ళు కూడా చేస్తే ట్విన్తో రీయూనైట్ అవుతుంది. అండ్ ట్విన్ ఫ్లేమ్స్ వచ్చేదాకా సోల్మేట్స్ ఉంటారు డిఎఫ్ లైఫ్లో కూడా. అండ్ డిఎం లైఫ్లో సోల్మేట్స్ అంటే లవ్ రిలేషన్షిప్ అనట్లేదు నేను. ఓకే, సోల్మేట్స్ అంటే జస్ట్ హెల్ప్ చేసానికి, హెల్ప్ ఫర్ ఎనీథింగ్.
ఓకే, ఇప్పుడు మీరందరూ మీ ట్విన్కి మీరు ట్విన్, ఓకే, డిఎం డిఎఫ్ ఒకరొకరికి ఒక్కరే ఉంటారు కదా, కానీ నేను మీ సోల్మేట్ని కదా, ఇప్పుడు మీరు నా సోల్మేట్ కదా, అర్థమవుతుందా? నేను మీకు హెల్ప్ చేస్తున్నాను, మీరు నాకు హెల్ప్ చేస్తున్నారు అనుకోండి, మనం సోల్మేట్స్ ఈచ్ అదర్. ఓకే, సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, యూ నో ఎవ్రీథింగ్. ఓకే, ఈ బాడీని చాలా బాగా చూసుకోండి, నీట్గా రెడీ అవ్వండి, మంచి మంచి మీకు మీ సంపాదనతో మీ డ్రెస్సులు కొనండి, మీ సంపాదనతో తక్కువదైనా సరే మీ సంపాదనతో మీరు డ్రెస్సులు కొనుక్కోండి. మీరు మంచిగా మీ హెయిర్ని మంచిగా చూసుకోండి, మీ ఫేస్ని మంచిగా చూసుకోండి, కేర్ చేయండి మీ హెయిర్ని, మీ బాడీని మొత్తం. దిస్ ఈజ్ ద టెంపుల్, దిస్ బాడీ ఈజ్ ద టెంపుల్ లాగా చూసుకోండి ఈ బాడీని. ఎందుకంటే మనమందరం కూడా మనం దీని లోపల ఉన్నాం. సోల్కి ఏం కావాలి అది ఇవ్వండి, సోల్కి ఏం కావాలి, ఇన్నర్ పీస్ కావాలి, హైయర్ సెల్ఫ్ గాడ్తో కనెక్ట్ అవ్వాలి, డిఎం ఇన్సైడ్ కనెక్ట్ అవ్వాలి. ఈ బాడీ పైన చాలా లేయర్స్ ఉన్నాయి, ఆ లేయర్స్ని తీసేయాలి. ఇవన్నీ ఎలా చేయాలి ఈ ఒకే వీడియోలో చెప్పడం కష్టం అవుతుంది కదా. ఈ వీడియో కింద మీరు కమెంట్ చేయండి, మేడం ఈ టాపిక్ పైన వీడియో చేయండి అని, ఆ టాపిక్ పైన నేను వీడియో చేస్తాను. ఓకేనా? ఆర్ యూ రెడీ ఎవ్రీవన్? అందరు కూడా థ్యాంక్ యూనివర్స్, లవ్ యూనివర్స్ కమెంట్లో చేయండి. అండ్ ఈ వీడియోకి లైక్ చేసి ఎనర్జీ ఎక్స్చేంజ్ అంటే ఇది తీసుకోండి, ఇందులోకి వెళ్ళి పాజిటివిటీ తీసుకోండి, ఇది మీరు యాక్షన్ తీసుకోండి. నేను ఎలా చెప్పానో మీ లైఫ్ డ్రాస్టిక్ చేంజ్ అవ్వకపోతే అడగండి. యూ లవ్ యువర్ సెల్ఫ్, యువర్ మైండ్, బాడీ, సోల్ అండ్ యువర్ ఔరా, యువర్ సప్తల్ బాడీస్. ఓకే, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. లవ్ యువర్ సెల్ఫ్ అండ్ affirmations is very important. Okay, so God bless you everyone, love you all.